ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ప్యాకింగ్ అందంగా ఉండి, అలాగే క్వాలిటీగా ఉండే వస్తువులను కొనడానికి చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలో నిత్యం ప్రతి ఇంట్లో ఉపయోగించే కిరాణా సామాగ్రి, పప్పు ధాన్యాలు, ప్యాకేజింగ్ వ్యాపారం చేయడం ద్వారా నెలకి లక్షల్లో సంపాదించుకోవచ్చు. అలాగే ప్రభుత్వం అందించే రాయితీలు చాలా తక్కువ పెట్టుబడితోనే దీనిని ప్రారంభించవచ్చని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఈ వ్యాపారం చేయడానికి మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. కేవలం చుట్టుపక్కల ఉండే వ్యవసాయ మార్కెట్ లేదా డాల్ మిల్స్ నుంచి కందిపప్పు, మినపగుండ్లు, పెసరపప్పు వంటి పప్పు ధాన్యాలు హోల్సేల్ ధరకే బల్క్లో కొనుగోలు చేయాలి. ఆ తర్వాత వాటిని శుభ్రం చేసి నాణ్యత ఆధారంగా వేరు చేయాలి. దీన్ని ప్రాసెసింగ్ అంటారు. ఇలా శుభ్రం చేసి వస్తువుల్ని కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 10 గ్రాముల నుంచి 1 కేజీ వరకు వేరువేరు పరిమాణాలు ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేయాలి. ఇలా ప్యాక్ చేసిన సరుకుని స్థానిక కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లకు సప్లై చేస్తూ మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఈ వ్యాపారాన్ని మనం 2 పద్ధతుల్లో ప్రారంభించవచ్చు. మొదటిది చేతితో పనిచేసే చిన్న యంత్రాల ద్వారా చేయడం. దీనికోసం కేవలం ఒక కాటా మరియు సీలింగ్ మెషిన్ కొనుగోలు చేస్తే సరిపోతుంది. దీనికి 25,000 నుంచి రూ. 50 వరకు కూడా అవ్వదు. రెండో పద్ధతి పూర్తిగా ఆటోమేటిక్ మెషిన్ల ద్వారా చేయడం. దీనికోసం ఆటోమేటిక్ ప్యాకింగ్ మెషిన్ మరియు ప్రింటింగ్ సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు మూలధనం అవసరం అవుతుంది. ఇవి కాకుండా మిల్లుల నుంచి ముడి సరుకు కొనుగోలు చేయడానికి కొంతవరకు క్యాపిటల్ కూడా మీ దగ్గర ఉండాలి. ఈ వ్యాపారంలో లాభాల శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. హోల్సేల్గా కొన్న సరుకు మనం ప్యాక్ చేసి రిటైల్గా అమ్మడం వల్ల 30-40% వరకు అప్రాక్సిమేట్ ప్రాఫిట్ లభిస్తుంది. మీరు పెట్టిన పెట్టుబడి కేవలం 6 నెలల నుంచి ఏడాదిలోపు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్గా తిరిగి వచ్చేస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధమైనటువంటి గృహ ఆధారిత ఉపాధి రంగాలకి ముద్ర ప్రయోజన లేదా ఇతరత్ర పథకాల ద్వారా సబ్సిడీలను అందిస్తున్నాయి. దీనివల్ల మెషిన్ కొనుగోలు చేసే దాని మీద 30% వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఈ వ్యాపారంలో కిరాణా దుకాణాలు మరియు సూపర్ మార్కెట్ నిర్వాహకులను ఎలా సంప్రదించాలో ఇప్పుడు చూద్దాం. మీరు నేరుగా మీ ఏరియాలో ఉన్న దుకాణదారుల వద్దకు వెళ్ళి మీ ఉత్పత్తుల నాణ్యతను చూపించాలి. వాళ్ళకి సొంతంగా ప్యాకింగ్ చేసుకోవడానికి మనుషులు దొరకరు కాబట్టి మీరు ప్యాక్ చేసి ఇస్తే సులభంగా తీసుకుంటారు. మొదట్లో మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువ ధర ఇస్తూ కొన్ని రోజుల పాటు క్రెడిట్ సౌకర్యం కల్పిస్తే వాళ్ళు మీతో వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కొందరు వారి సొంత దుకాణం పేరు మీద కూడా ప్యాకింగ్ చేసి ఇవ్వమని అడుగుతారు. దానికి కూడా మీరు ఒప్పుకోవచ్చు. ఈ వ్యాపారానికి సంబంధించిన మరింత సమాచారం కొరకు, అవసరమైన యంత్రాల కొరకు, అలాగే లైసెన్స్ వివరాల కోసం మీరు స్థానిక జిల్లా పారిశ్రామిక కేంద్రం అధికారులను కూడా సంప్రదించవచ్చు. లేదా మెషిన్ సప్లై యొక్క నెంబర్లు ఉంటాయి. ఇవి ఇండియా మార్ట్లో దొరుకుతాయి. వీళ్ళకి ఫోన్ చేసి కూడా మీరు ఇతరత్ర డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని ముందడుగు వేస్తే నిత్యావసరాల ప్యాకింగ్ రంగంలో అద్భుతమైన విజయాన్ని అందుకుంటారు.